अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं శిరసా నమామి। కేవలం ఈ ఒక్క భూమికి ఈ అయోధ్య వరకే కాదు, యావదావర్త చక్రం యావతీచ వసుంధర, ఈ కాలచక్రం మొత్తానికి, ఈ వసుంధర మొత్తానికి, యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వస్య, అందరికీ ఈ మనిష ఆ భూతమా ఈ చరమా అచరమా అని సంబంధం లేదు, సకల భూత జాతములకు చరాచరములకు కూడా తావత్వమిహ స్వామిత్వమనువర్తయ, నువ్వే స్వామిగా పరిపాలించవయ్యా. ఇది భరతుడు వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో రావణ సంహారమై తిరిగి రామచంద్రమూర్తి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడు అవుతున్న సందర్భంలో రామ పట్టాభిషేక సర్గలు చదవండి ఒక్కసారి, ఇళ్ళకి వెళ్ళి. స్వామి నువ్వు, నిన్ను స్వామి అనాలి. తిరుమల కొండ మీద స్వామి పుష్కరిణి అని పిలుస్తాం. పుష్కరిణి ఎందుకో తెలుసా? స్వామి అంటే రాజు, కింగ్, హెడ్, పరిపాలకుడు. ఈ ప్రపంచంలో ఎన్ని తీర్థాలు ఉన్నాయో అన్ని తీర్థాలకి ఆయన కింగ్, ఆ తీర్థం కింగ్. అన్ని తీర్థాలు వాటిని పవిత్రం చేసుకోవడం కోసం అక్కడికి వెళ్తాయని వెంకటాచల మాహాత్మ్యం అతి వైభవంగా కీర్తిస్తుంది ఆ స్వామి పుష్కరిణి గొప్పతనాన్ని. పరమపదంలో వైకుంఠంలో ఉండేటువంటి ఐరమ్మదం అనే సరస్సు, అక్కడ ఉండేటువంటి విరజ అనే దివ్యమైనటువంటి నదము ఈ స్వామి పుష్కరంలో అంతర్భవించి, ఎందుకంటే ఆ కొండ అక్కడి నుంచి వచ్చింది. వైకుంఠంలో భగవంతుడు హాయిగా మనసు పరమాత్మ సంతోషం పడుతూ ఆటలాడుకునే క్రీడాద్రిని గరుడు ఈ భూమి మీదకి తీసుకొచ్చి పెడితే అది తిరుమల కొండ అయింది. స్వామి ఎప్పుడొచ్చినా ఆ పుష్కరిణితో పైకి వచ్చేవాడు. స్వామి బయటకు వచ్చేప్పుడు వచ్చే పుష్కరిణి అది స్వామికి చెందిన పుష్కరిణి కనుక స్వామి పుష్కరిణి. పుష్కరిణులన్నింటికీ రాజు కనుక స్వామి పుష్కరిణి. ఇది అర్థాలు వాటికి. ఇప్పుడు ఇది పెద్ద ఆయన చెప్పిన దానికి దీనికి సంబంధం ఉందా? ఇవి ప్రమాణాలతో ఉన్నటువంటి అర్థాలు ఇవి. అంటే ఇవి దురదృష్టకరం. భగవద్గీతలో చెప్తాడు, అందుకే అహం హి సర్వయజ్ఞానం భోక్తాచ ప్రభురేవచ నతుమామభిజానంతి తత్వేనాతశ్చవంతి తే అంటూ. అన్ని యజ్ఞములకు ప్రభువుని, మొత్తానికి పిత, లోకానికి సాక్షి, భర్త, గతి, సుహృత్, స్థానం, నిలయం అన్నీ నేనే అని భగవద్గీత చాలా స్పష్టంగా చెబితే ఆయన స్వామి అనకూడదట. అనొచ్చుట కానీ అసలు స్వామి అనేది ఎవరినో అనాలని చెప్తాడు ఆయన. అంటే ఈవేళ భాషాపరమైన జ్ఞానం, శాస్త్రీయమైనటువంటి విజ్ఞానం, కట్టుబాటు ఏమిటి, దాని ధార్మికమైన నిష్ఠ ఏమిటి అనేటువంటి అవగాహన లేకుండా అరకొరగా చదువుకొని వచ్చి లేదు దుర్బుద్ధితో దురుద్దేశ్యంతో దాన్ని ప్రజల మీదకి రుద్దాలనేటువంటి పరిస్థితి బయట పెరుగుతుంది. కనుక మనం రామాయణాన్ని అధ్యయనం చేయాలి. సుందరకాండని మనం పారాయణ చేయాలి. సుందరకాండలో సీతమ్మ రావణాసుడికి రామతత్వ వైభవాన్ని నిరూపించి చెప్పాక అతడికి కోపం వచ్చి సీతమ్మని బెదిరించమని చెప్పి వెళ్ళాక ఆ పక్కనున్న రాక్షస స్త్రీలు ఆవిడకి దుర్బుద్ధితో దుర్బోధలు చేస్తారు. అక్కడి నుంచి మనం ఇంత దూరం పక్కకు వచ్చాం. అక్కడ మొదలుపెట్టిన ప్రవచనాన్ని పక్కదాకా వచ్చాం. ఎందుకంటే రావణ స్త్రీలు ఎలా అయితే రావణుడి మహాత్మ్యాన్ని చెబుతున్నారో, ఈవేళ సినిమాలు తీసేవాళ్ళు కర్ణుడు గొప్పని లేకపోతే అశ్వత్థామ గొప్పని, అంటే దురదృష్టవశాత్తు మహాభారతంలో ఏముందో రామాయణంలో ఏముందో అవి చదివి లేక చదవకుండా కూడా ఆ పాత్రల ఔన్నత్యాన్ని దెబ్బతీస్తూ మాట్లాడే వ్యక్తులు ఎలా ఈవేళ సమాజంలో మనకు కనిపిస్తున్నారో, సీతమ్మ దగ్గర రాక్షస స్త్రీల యొక్క బ్యాచ్ వీళ్ళంతా అని చెప్పడానికి ఇంత దూరం వచ్చాం మనం. అట్లా రాక్షస స్త్రీలంతా కూడా సీతమ్మని రావణ వైభవం గురించి చెబుతారు. అప్పుడు రావణ వైభవం చెబితే సీతమ్మ ఒక మాట అంటుంది, నేను నా కాలి గోటితో కూడా వాడి నీడను కూడా తాకను, నాకు రాముడే నాథుడు, నాకే కాదు అసలు రాముడు జగన్నాథుడు, రాముడితో సమానమైన వాడు, అసలు దేవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషుల్లో ఇంకెక్కడా లేడంటూ సీతమ్మ చాలా నిష్కర్షగా అనన్య దైవత్వమయం అంటూ రాముడు తప్ప మరొక దైవం లేదంటూ దానికి డెడికేట్ అయి ఉంటానని
చెప్తుందన్నమాట. మన భద్రాచల రామదాస్ గారు చెబుతారు అద్భుతంగా ఆయన దాశరథి శతకంలో, భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికిన్ రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడంచున్ గడగట్టి భేరికా డాండ 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 నినదంబుల జాండంబు నిండ మత్త వేదండంబు నెక్కి చాటెదన్ దాశరథి కరుణాపయోనిధి అని ఎంతో అద్భుతంగా చెబుతాడనమాట. ఒక పెద్ద ఢమరుకని తీసుకొని ఏనుగెక్కి ఒక పెద్ద మత్త దీన్ని ఎక్కి నేను ఆ కోదండరాముడి వైభవాన్ని కీర్తిస్తానని సీతమ్మ కూడా అలా చెబుతుందన్నమాట. సర్వాత్మన రాముడికే చెందినదాన్ని నేను రాముడిని తప్ప ఇంకెవరిని చెందినదాన్ని కాను అని చెబుతుందన్నమాట. రామచంద్రుడి యొక్క వైభవాన్ని సీతమ్మ మాటల్లో విన్న హనుమ చాలా ఆనందిస్తాడు. అంతేగాక హనుమకి ఎలా భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవాలో కూడా సీతమ్మ ఉపదేశం విన్నాక అర్థమైందని చెబుతారు. సీతమ్మతో మాట్లాడడానికి ముందు హనుమ నేను రామదూతనన్నట్ట, సీతమ్మతో మాట్లాడటం అయ్యాక రామదాసుణ్ణి అంటాడన్నమాట. అంటే దాస్యం ఎంత గొప్పది, భగవంతుడికి దాసుడిగా ఉండటం. భగవంతుడికి దాస్యం అంటే లోకంలో ఒక వ్యక్తి అణిచేస్తుంటే ఆ వ్యక్తికి ఇంకొకడు అణిచివేతకు గురవుతూ ఉండేటువంటి ఊడిగం కాదండి. ఇది కూడా ఒక ఆయన వక్రీకరించాడు ఈ మధ్య. దాస్యము శరణాగతి ఈ మాటలు గొప్ప మాటలు కావట. చూడు ఒక్కసారి భగవద్గీత, చదువు ఒక్కసారి రామాయణం భారతం, ఎక్కడ చూసినా అడుగడుగునా శరణాగతి కనిపిస్తుంది అనమాట. అడుగడుగునా శరణాగతి. నేను నీ ప్రపన్నుణ్ణి శరణాగతి చేస్తున్నాను అంటుంది ద్రౌపదీదేవి. భగవంతుడు కాపాడాడు. నేను నీ ప్రపన్నుణ్ణి శరణాగతి చేస్తున్నాను, జ్ఞానబోధ చేయమంటాడు అర్జునుడు గీతా ప్రారంభంలో. 700 శ్లోకాలు అద్భుత వైదిక వాంగమయ సారభూతమైనటువంటి పిండితార్థాన్ని నిష్కర్ష చేసి అందించాడు భగవానుడు. అంటే శరణాగతి ఎంత గొప్పదండి. సరెండర్, కంప్లీట్ సరెండర్ అవ్వటం భగవంతుడికండి. అర్హతలు లేనివాడికి, అయోమయంలో ఉన్నవాడు చేస్తే అది ఊడిగం. సకల అర్హతలు సకల క్వాలిటీసు కలిగినటువంటి పరాత్పరుడికి, అందరికీ కారణమై అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని సర్వాత్మన వ్యాప్తి చెందినటువంటి భగవానుడిని గుర్తించకపోతే అది ఊడిగం అండి. గుర్తించక వాడికి వీడికి చేస్తే ఊడిగం. భగవంతుడిని గుర్తించి ఆయనకి చేసే శరణాగతి అది దివ్యమైనది అవుతుందన్నమాట. అది ఆ శరణాగతి వైభవాన్ని హనుమ గుర్తించాడు. తర్వాత సీతమ్మకి ఇంకా ఈ బాధ వేసి ఈ రాక్షస స్త్రీలు సీతమ్మని బెదిరిస్తూ నేను తినేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని బెదిరిస్తున్న సందర్భంలో త్రిజట అనే ఆవిడ మేల్కొంది. సడన్గా అక్కడి నుంచి అకస్మాత్తుగా మేల్కొని, సీతమ్మని ఏం చేయకండి, మీకు అంతగా ఆకలిస్తే నన్ను తినండి, సీతమ్మని ఏం చేయొద్దు, నాకు ఒక భయంకరమైన కాలు వచ్చింది, అది వింటే మీరు కూడా భయపడతారని చెప్పి అందరూ ఒకసారి అలర్ట్ అయ్యి ఆవిడ చుట్టూ చేరారు. త్రిజట స్వప్నం అంటాను దీన్ని. త్రిజట తన స్వప్నంలో ఏం దర్శించిందో చెప్తుందన్నమాట. రాముడి యొక్క విజయాన్ని చూసినట్టు రాముడు పుష్పక విమానాన్ని అధిరోహించి సీతమ్మతో లక్ష్మణస్వామితో కలిసి శ్వేతవస్త్రములు, శ్వేతమాలలు, తెల్లని మాలలు ధరించి దివ్యమైన కాంతిపుంజంలా వెలుగుతూ ఆయన అయోధ్యకి వెళుతున్నట్టుగా ఆవిడికి దర్శనమిచ్చిందట. అది చెప్తుందన్నమాట. రావణాసురుడి కొడుకైనటువంటి కుంభకర్ణుడు, అట్లాగే రావణాసురుడి తమ్ముడైన కుంభకర్ణుడు, రావణాసురుడి కొడుకైనటువంటి ఇంద్రజిత్, వీళ్ళందరూ కూడా నూనె గుంటలలో నూనెలు తాగుతూ మల పంకములతో నిండినటువంటి బురద గుంటలలో ఏడవబడుతూ, వాళ్ళు ఏదో గాడిదల మేంచి త్రోయబడుతూ మృత్యుముఖంగా ఉండే దిక్కులకు పయనిస్తూ ఉన్మత్తులై భ్రాంత చిత్తులై పలవరిస్తూ ఉన్నట్లు కల వచ్చిందని చెబుతుంది. ఒక్క వ్యక్తి నాకు లంకలో కూడా బాగా కనిపించాడు, వాడు విభీషణుడు అని చెబుతుంది. విభీషణుడు శ్వేతవస్త్రములు ధరించి చతుర్దంతములతో ఉన్నటువంటి గజములను సేవించగా విభీషణుడు శ్వేతఛత్రములను ధరించి నాకు కనపడ్డాడు. రామదూత, రామదాసుడైన ఒక వానరుడు ఈ లంకకు వచ్చినట్టు, ఈ లంకని మొత్తం ఆయన తగులబెట్టినట్టు, లంకని కోటబురుజులతో భగ్నం చేసినట్టు నాకు స్వప్నంలో వచ్చింది. కనుక సీతమ్మని ఎవరు హింసించడం మానేసి ఆవిడ రక్షణ కోరుకోండి. రేపొద్దున రాముడు ఇక్కడికి వచ్చి రావణ సంహారం చేసిన తర్వాత మీకు కూడా క్షేమం కలుగుతుంది అంటూ త్రిజట చెప్పగానే అప్పటిదాకా సీతమ్మని బెదిరిద్దాం అనుకున్న వాళ్ళంతా అలర్ట్ అయ్యారు. వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. ఒక మెరుపులన్నింటినీ కుప్ప చేస్తే, ఒక చిన్న ముద్ద చేస్తే, ఆకాశంలో మెరిసే చమక్మని మెరిసే మెరుపులను తెచ్చి ముద్ద చేస్తే ఎట్లా ఉంటుందో అంత తేజస్తో ఉన్నాడు. గొప్ప తేజస్వి చిన్న రూపంలోకి వచ్చాడు కదా, పింగాక్షుడై ఉన్నాడనమాట. వేష్టితార్జున వస్త్రం, తెల్లటి పట్టు వస్త్రాన్ని ధరించి సుకుమారమైన ఒక అద్భుతమైన ఒక చోటకి చేర్చబడినటువంటి విద్యుత్ సంఘాత పింగళం, మెరుపుల కూర్పులాగా పింగాక్షుడై కనపడ్డన ఆ స్వామి యొక్క తేజం చూసి ఓర్వలేక మూర్ఛిలింది సీతమ్మ. For more videos like this, subscribe Big TV channel.